ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య భాగం కీర్తనల గ్రంథం 133 అధ్యాయం 1 వచనం మనం చదివినట్లయితే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. స్తోత్రం దేవా, ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించినామే పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారు గమనించాల, ఐక్యమత్యమే మహాబలం అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. ఎంత బలం అంటే మహాబలం. కాబట్టి ఈ రోజున ఐక్యత కోల్పోయేలా చేస్తాడు సైతాన్ గాడు. ఎప్పుడైతే మనం ఐక్యతను కోల్పోయామో అద్భుతాలను కూడా కోల్పోతాం, అనేక విషయాల్లో మనం నష్టపోతాం అన్నమాట. మరి అద్భుతమైనటువంటి ఒక సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. గ్రీకు పురాణ గాథల్లో మరి ఫినీసియన్ రాజు అయినటువంటి కాడ్మస్ యొక్క అక్కను జియస్ అనేటువంటి వ్యక్తి పరిహరించుకుని పోతాడు. ఆ అక్కను వెతకడానికి వెళ్ళినటువంటి కాడ్మస్కు ఒక దేవదూత కనిపించి, నీవు మీ అక్క గురించి వెతకటం మానేసేయి, ఎందుకంటే నీకు ఒక ఆవు కనపడుతుంది, ఆ ఆవును వెంబడించు, ఆ ఆవు ఎక్కడ విశ్రాంతి తీసుకుంటానికి ఆగుతుందో అక్కడ ఒక నగరాన్ని నిర్మించని చెప్పి ఆ దేవత సలహా ఇస్తాడనమాట. వెంటనే కాడ్మస్ అతని యొక్క అనుచరులు అందరూ కూడా ఆవును వెంబడిస్తూ ఉంటారు. అలా వెంబడిస్తూ వెళ్ళేసరికి దారిలో వారికి ఒక చక్కని తోట కనిపిస్తుంది. ఆ తోటను ఒక డ్రాగన్ కాపలా కాస్తూ ఉంటుంది అనమాట. ఆ డ్రాగన్ అకస్మాత్తుగా దాడి చేసి ఈ కాడ్మస్ యొక్క మరి సహచరులు కొంతమందిని హతమారుస్తుంది అనమాట. కాడ్మస్ ఏం చేస్తాడంటే వెంటనే ఆ డ్రాగన్ తోటి పోరాడి దానిని హతమారుస్తాడు. దాని పళ్ళు పీకేసి ఆ తోటలోనే అక్కడక్కడ పాతి పెడతాడనమాట. ఎప్పుడైతే ఈ యొక్క డ్రాగన్ ముక్కలు చేసి అక్కడక్కడ పాతి పెట్టాడో, కొద్ది రోజుల తర్వాత మరలా ఆ తోటకు వచ్చినటువంటి కాడ్మస్కు తాను పాతి పెట్టినటువంటి దంతాలన్నీ కూడా ఒక్కొక్క రాక్షసుడిగా మారిపోతాయి అన్నమాట. అది గమనిస్తాడు అతను. అప్పుడు ఒక మరలా దేవదూత ప్రత్యక్షమై కాడ్మస్తో, నీవు వారిని జయించలేవు, కానీ ఏం చేస్తామంటే సింపుల్గా వారికి తగు పెట్టు, వారిలో వారు భేదాభిప్రాయాలు కలిగేలా చెయ్యి అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, వారు ఒకరికొకరు నువ్వు అలా చేసావంటే వాళ్ళ కాళ్ళ పొడుచుకుని చచ్చిపోతారు అని చెప్తాడు అనమాట దేవదత్త. ఈ కాడ్మస్ జాగ్రత్తగా ఏం చేస్తారంటే తనెవరు కూడా గమనించకుండా ఒక రాయి తీసుకుని ఒక రాక్షసుని చెవికి మరి వెనక తగిలేలాగా రాయిని విసురుతాడనమాట. ఎప్పుడైతే ఆ రాడు వేశాడో ఆ రాక్షసుడు మరొక రాక్షసుడు తను కొట్టేయాడని చెప్పేసి అలా ఆ రాక్షసులందరూ కూడా ఒకరితోనొకరు యుద్ధం చేసుకుంటారు. చివరికి అందరూ ఒకరినొకరు పొడుచుకుని చచ్చిపోయి మరి చనిపోతారనమాట. ఈ విషయాన్ని మీరు గమనించినట్లయితే నిజంగా ఇవి మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన చుట్టుపక్కల ఈ విషయాలన్నీ ప్రతిరోజు జరుగుతూ ఉంటుంటాయి. ఎలా అంటే నేడు మరి మన సంఘాల్లో, సహవాసాల్లో ప్రార్థించేవారు, వాక్యం బోధించేవారు, మరి ప్రార్థించగలిగినటువంటి శక్తి కలిగిన వారు అనేకులు ఉన్నారు. కానీ ఒకరంటే ఒకరికి పడదు. వారు ఐకమత్యంగా ఉండి ఆత్మలు రక్షించేటువంటి ఆశయం కలిగి ఉన్నట్లయితే వారికి తిరిగిలేదు. అయినా కానీ కాడ్మస్ రాయి విసిరి రాక్షసుల మధ్య కలహం పుట్టించినట్లుగా సైతాన్ గాడు కూడా వారి మధ్య రకరకాలైనటువంటి భేదాలు, అంటే కులము, ఈ కులం వాళ్ళందరూ సంఘం అంటారనమాట. తర్వాత ఆర్థిక పరమైనటువంటి తారతమ్యాలు, అంటే వీళ్ళు బాగా పెద్ద సంఘం, పెద్ద రిచ్, వీళ్ళు మామూలు అంటుంటారనమాట. కొంతమంది ప్రాంతీయ తత్వం, మేము ఆంధ్ర, మేము తెలంగాణ, మేము అది, మేము ఇది అని చెప్పేసి. కొంతమంది భాషా భేదాలు అనమాట, మీ భాష వేరు, మా భాష వేరు, ఇలాగా అనేకమైనటువంటి భేదాభిప్రాయాలు పుట్టించేసేసి సైతాన్ గాడు మరి ఒకరినొకరు ద్వేషించుకునేటట్లు చేస్తూ ఉంటుంటాడు సైతాన్ గాడు. సాతాను కుతంత్రాలన్నిటి కూడా ఎదిరించాలి. సువార్త ప్రకటించేటువంటి మన ఏకైక లక్ష్యంగా ఉండాలన్నమాట, సువార్త ప్రకటించబడాలని. ఇలాగా సైతాన్ గడి పెట్టేటువంటి చిక్కులకు మరి ఐక్యతను కోల్పోయినట్లయితే అభివృద్ధిని కోల్పోతాం, ఆశీర్వాదాన్ని కోల్పోతాం, ఆత్మీయతను కోల్పోతాం. కాబట్టి ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటామో మనం అద్భుతాలను స్వతంత్రించుకోగలుగుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి మీ సంఘంలో, మీ కుటుంబంలో, మరి మీ ఇరుగు పొరుగు వారి మధ్యలో మీకు ఐక్యత ఉన్నదా? ఐక్యత కలిగి ఉండటం దేవుని ఉద్దేశం. భార్యాభర్తల మధ్య, కుటుంబాల మధ్య, సంఘాల మధ్య, మరి ప్రతి వారితో మనం ఐక్యత కలిగి ఉండటం వల్ల మేలు, మనోహరం అన్నాడు. మేలు కలగాలంటే ఐక్యత కలిగి ఉండాలి. దయచేసి ఈ విషయంలో ఎవరు కూడా మరి
గొడవలు తగాదాలు పెట్టుకుని దూరం కాకుండా అది సైతాన్ గడు పెట్టినటువంటి స్విచ్ అనమాట. దాని నుంచి బయటపడటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్న వారందరికీ వెలిగింపునిచ్చి ఈరోజు ఈ యొక్క సత్యాన్ని వారి హృదయంలో నాటబడి నూరంతలుగా ఫలింపజేసి మరి ఐక్యత మేలు అనిపించడానికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.